ఎవ్రీ లెసన్ హ్యాజ్ ఏ థీమ్. ప్రతి లెసన్ కూడా ఒక థీమ్‌ని కలిగి ఉంటుంది. సో, ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెసన్‌కి థీమ్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్‌మెంట్. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌నే తెలుగులో మహిళా సాధికారత అంటారు. అంటే ఏంటంటే ప్రతి రంగంలో కూడా మహిళలు అభివృద్ధి చెందాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. అయితే అది సమానంగా కావడానికి ఇప్పటికి కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో చాలామంది సంఘ సంస్కర్తలు కావచ్చు, రచయితలు కావచ్చు, కవులు, కవయిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వారిలోని అభ్యుదయ భావాల్ని వెలుగులోకి తీసుకురావడానికి, అలాగే మహిళలకు సమాన హక్కులు కల్పించడానికి విద్య ఎంతగానో దోహదం చేస్తుందని, మహిళా సాధికారతను సాధించడం కోసం ఎన్నో రచనలు చేశారు. అందులో ఇంగ్లీష్‌లో ఇంగ్లీష్‌లో ఒక లెసన్ ఉంది. ఆ లెసన్ పేరేంటంటే బాన్సాయ్ లైఫ్. ఆ పాఠంలో మహిళలకు యొక్క చదువుకున్న మహిళకు, చదువుకోని మహిళకు, వెనకబడిన మహిళకు, అభివృద్ధి చెందుతున్న మహిళకు భేదాలను తెలియజేస్తూ చాలా అద్భుతంగా వివరించారు రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి గారు. సో, ముందుగా ఆవిడ గురించి మనం తెలుసుకొని, తర్వాత ఎందుకంటే ప్రతి ఏ మాధ్యమంలో విషయమైనా సరే మాతృభాషలో మనం అవగాహన చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది కాబట్టి, ముందుగా మనం ఏంటంటే అది ఆంగ్ల మాధ్యమంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క తెలుగు విద్యార్థికి కూడా హృదయానికి హత్తుకునేలా ఉండాలి అనే ఉద్దేశంతోటి సో, లైన్ టు లైన్ తెలుగు ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఏంటంటే బాగా నేర్చుకుని దీన్ని బాగా అవగతం చేసుకోవాలని చేయడం జరుగుతుందనమాట. సో, ముందుగా రచయిత్రి గురించి మనం చూసుకుంటే గనక అబ్బూరి ఛాయాదేవి. అబ్బూరి ఛాయాదేవి ఈజ్ వెల్ నోన్ ఫెమినిస్ట్ రైటర్ బోర్న్ ఇన్ 1933. సో, ఈ బాన్సాయ్ లైఫ్ లెసన్ రచయించినటువంటి ఈ రచయిత్రి ఎవరంటే అబ్బూరి ఛాయాదేవి గారు. ఈవిడ 1933లో జన్మించారు. చాలా ఫేమస్. అంటే బాగా అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి. తన రచనల ద్వారా బాగా ఫేమస్ అయిన ఆవిడ. షీ హాస్ రిటెన్ మెనీ షార్ట్ స్టోరీస్ అండ్ ఎస్సేస్. షీ వాజ్ అవార్డెడ్ ద సెంట్రల్ సాహిత్య అకాడమీ ఇన్ 2005. ఈమె ఎన్నో చిన్న చిన్న కథలు, వ్యాసాలు రాస్తూ ఉండేవారు. అలాగే ఈవిడ ఏం గెలుచుకున్నారు? సెంట్రల్ సాహిత్య అకాడమీ అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని 2005లో గెలుచుకున్నారు. ఇన్ హెర్ వర్క్స్ షీ ఎలుసిడేట్స్ ఉమెన్ లైఫ్ అండ్ దేర్ ఫీలింగ్స్. సో, ఈవిడేంటి తన రచనల ద్వారా, తన వ్యాసాల ద్వారా ఏం వివరించేదంటే మహిళల జీవన విధానాల్ని, వారి యొక్క భావాల్ని వ్యక్తం చేసేది తన రచనల ద్వారా. అయితే దీనికి మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే దీని ఒరిజినల్ టైటిల్ వచ్చేసి 'బాన్సాయ్ బ్రతుకులు' అనే మన తెలుగు సంబంధిత అంశం గురించే ఈవిడ రాసింది. ఒరిజినల్ టైటిల్ ఏంటంటే 'బాన్సాయ్ బ్రతుకులు' బై అబ్బూరి ఛాయాదేవి. దీన్ని ఏం చేశారంటే అల్లాడి ఉమా, ఎం. శ్రీధర్ అనేవాళ్ళు ఏం చేశారంటే ట్రాన్స్లేట్ చేశారు. సో, కాబట్టి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెసన్‌లో మనకి కొన్ని తెలుగు వర్డ్స్, తెలుగు నేటివ్‌కి సంబంధించిన వర్డ్స్ కూడా మనం ఏం చేయొచ్చంటే అబ్జర్వ్ చేయొచ్చు. అయితే దీన్ని 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే. కమ్ టు ద పాయింట్. టైటిల్ దగ్గరకొచ్చేసరికి బాన్సాయ్ లైఫ్. బాన్సాయ్ అంటే ఈ బాన్సాయ్ అనే వర్డ్ ఏంటంటే జనరల్‌గా మనం చాలా చూస్తూ ఉంటాం ఈ యొక్క నేచర్‌లో. అందులో ప్రధానమైనవి ఏంటంటే ట్రీస్. సో, ఈ ట్రీస్ అనేవి ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్‌ని మనం చూస్తూ ఉంటాం. ఈ బాన్సాయ్ ట్రీస్ లేదా బాన్సాయ్ ప్లాంట్స్ అనేవి ఏంటంటే వామన వృక్షాలు. అంటే పెద్ద పెద్ద వృక్షాలని చిన్న చిన్న కుండీల్లో పెంచే టెక్నిక్‌ని లేదా కళని లేదా ఆ యొక్క సాంప్రదాయాన్ని ఏమంటారంటే బాన్సాయ్ ప్లాంట్స్ అంటారు. అంటే పెద్ద పెద్ద ట్రీస్‌ని ఏం చేస్తారంటే మనం సాధారణంగా మర్రి చెట్టు గానీ, మామిడి చెట్టు గానీ, లేపోతే పోమోగ్రామిన్ గానీ ఇవన్నీ కూడా చెట్లు. పెద్ద పెద్దవి బయటే మనం చూస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా ఏంటంటే వాళ్ళు కొన్ని టెక్నిక్స్ ద్వారా ఏం చేస్తారు బాన్సాయ్ లైఫ్ కింద ట్రాన్స్మిట్ చేసి దాన్ని
పూల కుండీలో పట్టేంత మొక్క కింద వాళ్ళు చేయడం వాటి ప్రత్యేకత అనమాట. ఇది జపాన్ వారి కళ. సో, జపాన్ దేశంలో ఎక్కువగా ఈ బాన్సాయ్ వృత్తి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క బాన్సాయ్ లైఫ్ ప్లాంట్స్‌ని అలాగే ట్రీ ప్లాంట్స్‌ని 2 మహిళల కింద అంటే 2 ఉమెన్ కంపేర్ చేస్తూ ఈ యొక్క ఎక్స్‌ప్లనేషన్ స్టోరీ అనేది నరేట్ చేయడం జరిగింది అబ్బూరి ఛాయాదేవి గారు. The moment I see letters waiting for me on doorstep when I return from work. సో, ఏంటంటే నేను వర్క్ ఫోర్ నుండి వచ్చేసరికి ఈ ఒక ఆమె ఇందులో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా! అందులో ఒక మహిళ ఏంటంటే నేను చెప్తుందనమాట. తనకు తానుగా ఈ స్టోరీని అంతటిని కూడా డిస్క్రైబ్ చేస్తుంది. నేను ఆఫీస్ నుండి పని దగ్గర నుండి వచ్చేసరికి ఆ డోర్ స్టెప్ దగ్గర గుమ్మం దగ్గర ఏం చేస్తున్నాయి అంటే లెటర్స్ అనేవి వెయిట్ చేస్తున్నారంట. ఐ కాంట్ కంటైన్ మై ఎక్సైట్మెంట్. ఇట్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఫేస్ టు ఫేస్ విత్ మై నియర్ అండ్ డియర్ వన్స్ అండ్ దే స్పీకింగ్ ఎఫెక్షనల్లీ టు మీ. ఆ లెటర్స్ని చూడగానే నాకేమనిపించిందంటే అది మొహంలో మొహం పెట్టి మాట్లాడినట్టుగా, దగ్గర నుండి మనం రిసీవ్ చేసుకున్నట్టుగా, ఎఫెక్షనేట్‌గా రీచ్ అయినట్టుగా నాకు అనిపించింది. ఇన్‌స్టంట్‌లీ ద ఎగ్జాస్షన్ ఆఫ్ ఆఫీస్ వర్క్ వానిషెస్ మై హార్ట్ గ్రో ఇన్ లైట్. సో, యాక్చువల్‌గా అప్పటి వరకు పనిచేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగా టైర్డ్‌నెస్ గట్టా ఉంటుంది. బట్ ఏంటంటే ఆ లెటర్స్ చూడంగానే ఆవిడకి ఏమనిపించిందంటే ఆ టైర్డ్‌నెస్ అంతా కూడా వానిష్ అయిపోయిందండి. ఒక్కసారిగా తొలగిపోయి తన యొక్క హార్ట్ అంతా కూడా ఎలా అవుతుందంట చాలా ప్రకాశవంతంగా బ్రైట్‌నెస్‌కి చాలా ఎనర్జిటిక్‌గా ఉత్సాహంగా ఉందన్నమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ ద కిచెన్ muttering, "Oh no, oh God," which is what I usually do when I came back tired. I feel like singing a song, humming a tune, making a nice cup of coffee and serving each sip. సో, ఏంటంటే ప్రతిసారి కూడా ఏంటంటే కిచెన్‌లోకి వెళ్ళాలంటే ఆఫీస్ నుండి వచ్చి మళ్ళీ కిచెన్‌లోకి వెళ్ళేసరికి చాలా బోర్‌గా, టైర్డ్‌గా అనిపించేది. కానీ ఆ లెటర్స్ చూసిన తర్వాత, ఆ లెటర్స్ చేసిన తర్వాత గబగబా లోపలికెళ్ళి ఆనందంగా పాటలు పాడుతూ, హమ్ చేసుకుంటూ, ఒక కప్పు కాఫీని తీసుకొని సర్వ్ చేసుకుంటూ, ఈ సిప్‌ని తాగుతూ what is the more the sight of the inland letters envelope in the familiar hand gives the energy, enthusiasm to quickly make and eat some pakodas or bhajis. Even though I am lazy about writing a letters, I love to receive one from the some place to other every day. సో, ఏంటంటే మనకు కావాల్సిన వాళ్ళకి ఆ లెటర్స్ నేను ఎప్పుడు రాయాలనుకున్నప్పటికీ కూడా తను ఏం చేసేదంట ఒక ప్లేస్‌లో పెట్టేది. బట్ అనదర్ ప్లేస్‌లో వాటి ఒక చోట నుండి ఇంకో చోటకి, ఇంకో చోట నుండి ఇంకో చోటకి మారడం జరుగుతూ ఉండేది. అంటే పాపం ఈవిడ తనకు సంబంధించిన వాళ్ళకి లెటర్స్ రాయాలనుకున్నప్పటికి కూడా ఏంటంటే ఆ యొక్క లెటర్స్ అన్నిటిని కూడా ఏంటంటే రాసేది కానీ ఫుల్‌ఫిల్ చేసేది కాదు. దిస్ ఈస్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ లెటర్ ఇఫ్ మై అక్కయ్య హూ డజంట్ నార్మల్లీ write went out her away to write a letter. There has no be reason. As I open the letter, I am a little apprehensive. I hope it is not some bad news. Actually, when things are fine, no one bothers to write. సో, తను ఏం చేసుకున్నదంటే ఈ యొక్క అమ్ములు తనేమనుకుంటుందంటే వచ్చిన లెటర్ వాళ్ళ అక్కయ్య దగ్గర నుండి వచ్చింది. సో, ఏంటంటే అది పొరపాటున ఏ బ్యాడ్ న్యూస్ కాదు కదా! అంటే జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా వాట్సాప్, ఫేస్‌బుక్, ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. బట్ వెనకటి రోజుల్లో ఏంటంటే త్రూ ద లెటర్స్, పోస్ట్ కార్డ్స్, ఇన్‌లైన్ కవర్స్, సో టెలిగ్రామ్ ఇలాంటి వాటిని ఉపయోగించేవారు. సో, ఆళ్ళ అక్కయ్య దగ్గర నుండి వచ్చిన లెటర్‌ని తను ఎలా తీసుకుంటుందంట, ఒకవేళ ఇది ఏ యొక్క బ్యాడ్ ఇన్సిడెంట్‌కి సంబంధించిన లెటర్ అయ్యి ఉండకూడదు అని తను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, ఎక్స్‌పెక్ట్ చేస్తూ తీసి చదువుతుందనమాట. అందులో ఏముందంటే, అమ్ములు, యూ మస్ట్ వెరీ సర్ప్రైజ్డ్ టు రిసీవ్ మై లెటర్. ఏంటి నువ్వు చాలా సర్ప్రైజ్ అవుతావు. ఎందుకంటే నా దగ్గర నుంచి లెటర్ వస్తుంది కాబట్టి. సో, ఏంటి అక్కయ్య ఎవరికి రాశారు? అమ్ములకి రాశారు. అమ్ములు ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫీస్ నుండి వచ్చి చాలా టైర్డ్‌గా ఉంది.
ఆ టైర్డ్నెస్ని మొత్తం పోగొట్టేలాగా ఈ యొక్క అక్కయ్య దగ్గర ఉన్న లెటర్ చూడగానే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి చదువుతుంది అనమాట. యూ వుడ్ బి ఈవెన్ మోర్ సర్ప్రైజ్ ఇఫ్ ఐ వర్ టెల్ యూ యువర్ బావగారు అండ్ ఐ ఆర్ కమింగ్ టు యువర్ ప్లేస్. సో ఏంటంటే నేను మీకు చెప్పబోయే విషయం నీకు తెలిస్తే కనుక నువ్వు చాలా సర్ప్రైజ్ అవుతావు. ఏంటంటే నేను మీ బావగారు ఏం చేస్తున్నాం, మీ ఊరు వస్తున్నాం. వీ హ్యావ్ బీన్ ద ప్లానింగ్ ఫర్ ఏ క్వైట్ వైల్ ద విజిట్ కాశీ అండ్ హరిద్వార్. సో ఏంటంటే మేము చిన్నగా ఒక ప్లాన్ చేసుకున్నాం. ఏంటి, హరిద్వార్ని కాశీని మేము సందర్శించాలని అనుకుంటున్నాం. వీ హ్యావ్ నౌ ఫౌండ్ ఏ టైమ్. ఐ హోప్ యూ వోంట్ ఫైండ్ అవర్ విజిట్ ఇన్కన్వీనియన్స్. సో ఏంటంటే మేము ఇక్కడ రావడము అలాగే మేము చేయడము జరుగుతుంది కాబట్టి మేము రావడము వెళ్ళడము లేదా అక్కడ ఉండడము మీకు అసౌకర్యం కాదని భావిస్తున్నాం. మై డియర్, ఇట్ సీమ్స్ ద అక్కయ్య అండ్ బావయ్య గారు కమింగ్ ఓవర్. ఐ సెడ్ టు మై హస్బెండ్ ఎక్సైటెడ్లీ. సో ఈ విషయాన్ని ఏం చేస్తుంది, ఇమీడియట్గా అమ్ములు వెంటనే వాళ్ళ హస్బెండ్ తోటి ఏమండి ఈ అక్కయ్య బావగారు మన ఇంటికి వస్తున్నారు అని చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పింది అనమాట. ఈజ్ దట్ ట్రూ? వెన్? వేర్ ఈజ్ ఇట్? గివ్ మీ ద లెటర్, హీ సెడ్ అండ్ పుల్డ్ ద లెటర్ ఫ్రమ్ మై హ్యాండ్. ఐ వెంట్ టు ద కిచెన్ టు గెట్ కాఫీ అండ్ అదర్ థింగ్స్ రెడీ. సో ఏంటంటే ఆ లెటర్ని అమ్ముల వాళ్ళ హస్బెండ్ తీసుకుని, ఏంటి నిజమా వాళ్ళు ఇస్తున్నారు, ఏదో ఒకసారి నాకు ఇవ్వి అని తను ఆ లెటర్ తీసుకుని చదువుతూ ఉంటే ఈలోపు అమ్ములు ఏం చేస్తుంది, కిచెన్లోకి వెళ్ళి కాఫీ అండ్ తినడానికి ఏమన్నా తీసుకురావడానికి వెళ్ళిందనమాట. అక్కయ్య అండ్ బావగారు వర్ కమింగ్ టు దిస్ సిటీ అండ్ అవర్ హోమ్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ మై మ్యారేజ్. సో అక్కయ్య బావగారు ఇద్దరు కూడా మా ఇంటికి రావడం మేము పెళ్ళైన దగ్గర నుండి ఇదే ఫస్ట్ టైం. ఐ హ్యాడ్ లుక్డ్ ఫార్వర్డ్ టు ద విజిట్ ఆల్ దీస్ ఇయర్స్. సో మేము ఎప్పటి నుంచో ఇన్ని సంవత్సరాలకి ఎదురు చూస్తున్నాము వస్తారేమో అని. దే హ్యాడ్ నెవర్ లెఫ్ట్ దేర్ ద లిటిల్ విలేజ్ టు గో టు ఎనీవేర్. సో వాళ్ళ చిన్న గ్రామాన్ని వదిలి వాళ్ళు ఎక్కడికి కూడా బయటికి రాలేదు. యూజింగ్ చిల్డ్రన్, క్యాటిల్, కుకింగ్ ఎక్సెట్రా యాంగ్జియస్, they had always avoided moving out. Under such circumstances, imagine they're coming to the house and this the big city. సో నిజంగా ఎప్పుడు కూడా వాళ్ళకి అక్కడ పిల్లలు, అక్కడ ఉన్నటువంటి పశువులు, ఆవులు, గేదెలు, సో వాళ్ళ వంట అవి తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం ఏం లేదు. బట్ వాళ్ళు ఆ చిన్న గ్రామం నుండి ఇప్పుడు ఇంత పెద్ద సిటీకి వస్తున్నారంటే నిజంగా ఆ ఊహించుకోవడమే చాలా ఆ ఇబ్బందులన్నింటిని ఎదుర్కొని వాటన్నిటిని దాటుకుని వస్తున్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది వీళ్ళకి. ఎవరికి? అమ్ములకి, వాళ్ళ హస్బెండ్కి. అక్కయ్య ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ యాజ్ మీ. సో అమ్ములు ఏం చెప్తున్నారంటే అక్కయ్య ఈజ్ నాట్ యాజ్ ఎడ్యుకేటెడ్ యాజ్ మీ. సో ఏంటంటే నాలాగా మా అక్క చదువుకోలేదు. బై నాట్ యాజ్ ఎడ్యుకేటెడ్ ఐ మీన్ నాన్నగారు డిడ్ నాట్ లెట్ హెర్ ద స్టడీ ఆఫ్టర్ క్లాస్ 5. అంటే చదువుకోలేదు అంటే ఆవిడ చదువుడు మానేస్తుందని కాదు. ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ అమ్ములు ఈ అక్కయ్య అనేవాళ్ళు సిస్టర్స్. సో ఈ అమ్ములు వాళ్ళ అక్కయ్య గురించి చెప్తుంది ఏమని, మా అక్కయ్య చదువుకోలేదంటే ఏంటి, వాళ్ళ నాన్నగారు 5వ తరగతి తర్వాత వాళ్ళ అక్కయ్యని ఏం చేశారంటే చదివించలేదు. ఆఫ్ వాట్ యూస్ వాజ్ ద ఎడ్యుకేషన్ ఫర్ ఏ గర్ల్? Those were days when the people thought it was the enough if a girl was the able to keep washerman accounts. సో ఆ రోజుల్లో ఆ టైంలో ఎలా ఉండదంటే అమ్మాయికి అంత చదువు అవసరం లేదు, ఆ చదువుకోవాల్సినటువంటి నెసెసిటీ లేదు అని ఆ ఆలోచన అందరిలోనూ ఉండేది. సో కాబట్టి అప్పుడు ఏం చేశారు వాళ్ళ నాన్నగారు, కేవలం 5వ తరగతి వరకే చదివించారు. ఎవరిని? అక్కయ్యని. వాళ్ళ దృష్టిలో ఏంటంటే జస్ట్ ఒక బట్టలు ఉతికే వాళ్ళకి ఎన్ని బట్టలు వేస్తున్నాం, ఎన్ని బాటిల్ తీసుకుంటున్నాం అనే లెక్కలు వస్తే చాలు తప్ప అంతకు మించి చదువు వాళ్ళకి అవసరం లేదనేది ఆ రోజుల్లో వాళ్ళ భావన. A decade later, when I was born, there was not much debate as to whether a girl should have the education or not. సో ఏంటంటే వాళ్ళ అక్కయ్యకి అలాగే ఈ అమ్ములకి కూడా 10 years డిఫరెన్స్ అనమాట. సో 10 years ఏజ్ డిఫరెన్స్ ఉంది. 10 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. వెన్ ఐ వాజ్ బోర్న్ దెర్ వాజ్ నాట్ మచ్ డిబేట్ వెదర్
ఏ గర్ల్ షుడ్ హ్యావ్ ద ఎడ్యుకేషన్ ఆర్ నాట్. సో ఇదివరకు లాగా ఆ 10 సంవత్సరాల క్రితంలో లాగా అమ్మాయికి చదువు అనవసరం, అమ్మాయిని పెద్ద చదువులు చదివించడం ఎందుకు, ఎంత పని చేస్తున్నా ఇంట్లోనే ఉండాలి, అలాంటి ఆలోచనలన్నీ కూడా అరైజ్ అయిపోయినాయి అనమాట. జనాల్లో కొంచెం చేంజ్ వచ్చింది. I was lucky that my father changed with the times. He didn't even hesitate to send me to a college. సో ఏంటంటే ఆ కాలంతో పాటు వచ్చిన మార్పులకు అనుగుణంగా వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, అమ్ముల్ని చదువు విషయంలో ఈ బాగా ఎంకరేజ్ చేసి కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు తన్ని పుష్ చేశారు. నో గర్ల్ హూ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ క్యాన్ బి సాటిస్ఫైడ్ విత్ ద స్టేయింగ్ ఎట్ హోమ్, బీయింగ్ ఏ హౌస్ వైఫ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ఏ హౌస్ హోల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్. సో ఏంటంటే ఏ అమ్మాయి కూడా పెళ్ళైన తర్వాత తన జీవితము ఇంట్లోనే ఉండాలి, ఆ వంట చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఆ 4 గోడల మధ్య ఉండాలని ఏ అమ్మాయి కూడా కోరుకోదు. I too was driven by some desire. Even though my husband has a good job, I took up one as well. సో ఏంటంటే అలాగే ఎలా అంటే మా హస్బెండ్ కూడా మంచి జాబ్ హోల్డరే అయినప్పటికీ కూడా ఆయన జాబ్ చేస్తున్నారు కదా అని నేను ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదు. సో ఏంటంటే నాకు కోరుకుంది, నేను జాబ్ చేయాలి, బాగా చదువుకోవాలని కోరుకుంది కాబట్టి సో నేను కూడా ఏంటంటే ఒక జాబ్ చేస్తున్నాను. బికాస్ అక్కయ్య వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్, షీ వాజ్ మ్యారీడ్ టు ఏ మ్యాన్ ఫ్రమ్ ఏ విలేజ్ త్రూ మై బావగారు వాజ్ ఎడ్యుకేటెడ్. హిస్ ఐడియాస్ మ్యాన్ హిమ్ ద చూస్ ద అగ్రికల్చర్ హిజ్ ప్రొఫెషన్ అండ్ హీ సెటిల్ డౌన్ ఇన్ ద విలేజ్ టు కల్టివేట్ హిజ్ ల్యాండ్. అక్కయ్య గ్రూ అక్యూటెడ్ టు ద విలేజ్ లైఫ్. సో ఏంటంటే ఏం జరిగిందంటే వాళ్ళ బావగారు చదువుకున్నప్పటికీ కూడా అతనికి ఉన్నటువంటి ఆ ఆలోచనల కోసం, అగ్రికల్చర్ అండ్ ఇంట్రెస్ట్ కోసం ఆ పల్లెటూరులోనే ఉండిపోయాడు. సో వాళ్ళతో పాటే వాళ్ళ బావగారితో పాటే వాళ్ళ అక్క కూడా, వాళ్ళ అక్క 5th క్లాస్ వరకే చదివింది కాబట్టి ఇంటి పనులు, వంట పనులు చూసుకుంటూ ఆ చిన్న విలేజ్లోనే వాళ్ళు ఆ చిన్న విలేజ్ ప్రపంచంగా అక్కడే ఉండిపోయారనమాట. అక్కయ్య బ్రౌట్ సో మెనీ థింగ్స్, కుకుంబర్, గోంగూర, డ్రమ్ స్టిక్స్, అప్పడమ్స్, వడియమ్స్ అండ్ కోకోనట్స్. సో ఏంటి, సాధారణంగా ఎవరికైనా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒట్టి చేతులతో వెళ్ళరు కాబట్టి అలాగే అక్కయ్య కూడా ఏం చేస్తుంది, అమ్ములుకి ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళ విలేజ్లో దొరికే ఏమేమి ఉన్నాయో అయితే కుకుంబర్, గోంగూర, డ్రమ్ స్టిక్స్ అంటే దోసకాయలు, గోంగూర, ములక్కాళ్ళు, అప్పడాలు, వడియాలు, అలాగే కొబ్బరికాయలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చిందనమాట. ఐ హోప్ యూ డోంట్ మైండ్ యూ హ్యావ్ బ్రౌట్ యూ ఆల్ దీస్ థింగ్స్ లైక్ కుచేలా. ఐ డోంట్ నో వెదర్ యూ విల్ లైక్ దెమ్ ఆర్ నాట్, షీ సెడ్ రాదర్ హెసిటెంట్లీ. సో నేనేమనుకుంటున్నానంటే ఇవన్నీ నీకు నచ్చుతాయో లేదో నాకు తెలీదు, బట్ ఏంటంటే నేను తెచ్చాను అని చెప్పేసి వాళ్ళ అక్కయ్య కొంచెం అంటే ముభావంగా కొంచెం భయపడతావు, లేకపోతే నీకు నచ్చుద్దో లేదో ఇక్కడి నుంచి మోసుకొచ్చాను నేను ఇవన్నీ అని చెప్పేసి అన్నట్టుగా అంటే అప్పుడు అమ్ములు ఏమందంటే, వై డోంట్ యూ సే దట్ యూ హ్యావ్ యాక్చువల్లీ బ్రౌట్ ఆల్ దీస్ థింగ్స్ వీ వాంటెడ్. నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు, ఎందుకక్క, ఈ యాక్చువల్గా నువ్వు ఏమైతే తీసుకొచ్చావు ఇవన్నీ కూడా మాకు కావాలి. వీ డోంట్ గెట్ దీస్ థింగ్స్ హియర్, ఇవి మా దగ్గర లేవు. ఇఫ్ యువర్ మరిది హ్యాస్ గోంగూర పులుసు, కుకుంబర్ పప్పు అండ్ డ్రమ్ స్టిక్ చారు, హీ ఫీల్స్ ద ఎలైటెడ్ యాజ్ ఇఫ్ హీ హ్యాస్ హ్యాడ్ ఏ సంప్చస్ ఫీస్ట్. సో ఏంటంటే మీ మరిది గారికి గోంగూర పులుసు కానీ, కుకుంబర్ పప్పు, దోసకాయ కానీ, అలాగే ములక్కాడ చారు కానీ, ములక్కాడ పులుసు కానీ ఇవన్నీ పెట్టి మనం భోజనం పెడితే ఆయనకి ఒక గ్రాండ్ మీల్, ఒక మంచి విందు భోజనం లాగా ఆయన ఫీల్ అవుతాడు. విత్ మై ఆఫీస్ వర్క్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ అప్పడమ్స్ అండ్ వడియమ్స్. సో ఏంటంటే నాకు ఉన్నటువంటి ఈ ఆఫీస్ వల్ల ఏంటంటే అప్పడాలు పనుల వల్ల, ఆఫీస్ పనుల వల్ల ఏమిటంటే అప్పడాలు, వడియాలు అనేవి నాకు చేయడానికి అవ్వదు. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్ ఐఎమ్ టూ లేజీ టు డూ సచ్ వర్క్. యు నో మీ డోంట్ యూ, ఐ సెడ్ విత్ ఏ లవ్. సో ఒకవేళ ఏదైనా కనుక కొంచెం బ్రేక్ ఉన్నా, రెస్ట్, ఒకవేళ ఏదైనా లీవ్ ఉన్నా కానీ ఆ టైంలో ఏంటంటే బద్దకించేసి ఇంకా రెస్ట్ తీసుకుంటాను తప్ప ఇంక నేను ఇలాంటి అప్పడాలు, వడియాలు చేసే ప్రోగ్రామ్స్ ఏమి పెట్టుకోను అని చెప్పేసి నవ్వుతూ చెప్పిందనమాట.
నీకు తెలుసుగా అంటే ఏదైనా చిన్న బ్రేక్ దొరికినా సరే నేను ఏం చేస్తానో రెస్ట్ తీసుకుంటాను నీకు తెలుసు కానీ నవ్వుతూ వాళ్ళ అక్కయ్యతో చెప్తూ నవ్వుతుందనమాట. సో అప్పుడు వాళ్ళ అక్కయ్య గారు ఏం రిప్లై ఇస్తున్నారంటే, దట్స్ ట్రూ బట్ బై ద టైమ్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ యూ మస్ట్ బి డెడ్ టైర్డ్. హౌ కెన్ యూ దెన్ ద ప్రిపేర్ అప్పడమ్స్ అండ్ వడియమ్స్ అండ్ మేక్ ఇడ్లీస్ అండ్ దోసాస్. I don't know how you are able to manage work at home and in the office. అక్కయ్య కన్ కన్సోల్డెడ్ మీ. సో ఏంటంటే నువ్వు చెప్పింది అక్షరాల నిజం అమ్ములు. ఎందుకంటే నువ్వు ఎంతో పని చేసి 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 ఇంటికి వచ్చి బోల్డంత అలసిపోయి ఇంకా నీకు నీరసం వచ్చి ప్రాణం పోయేంత పని అవుతూ ఉంటుంది. అలాంటి అంత స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత నువ్వు అప్పడాలు వడియాలు ప్రిపేర్ చేయడానికి నీకు ఇంకెక్కడ టైం ఉంటుంది. సో అని ఏం చెప్పింది, తనకి కన్సోల్డ్ అంటే ఓదార్పునిచ్చింది. వాట్ ఏ రష్డ్ ఏ జాబ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఏ గివింగ్ అప్. పీపుల్ సేస్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ ఎట్ హోమ్ బిఫోర్ యువర్ సాల్వ్ దోస్ అవుట్ సైడ్. టు నెగ్లెక్ట్ వర్క్ ఎట్ హోమ్ అండ్ లుక్ ఆఫ్టర్ ఆఫీస్ వర్క్ ఈజ్ అన్ unfulfilled టాస్క్ ఫర్ ఏ ఉమెన్. ఐ సెడ్ స్పీకింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఏంటంటే ఇల్లు చక్కబెట్టిన తర్వాత మనం ఒక గృహిణి ఇల్లు చక్కబెట్టిన తర్వాత మనం ముందు ఇల్లు పని చూసిన తర్వాత బయట పనికి వెళ్ళాలి అంటారు. అయితే ఆఫీస్ జాబ్ చేసే ఒక ఉమెన్ పరిస్థితి ఎలా ఉంటుందంటే రెండింటిని మేనేజ్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే నేను దాన్ని చాలా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను అని చెప్పేసి అమ్ములు అంటుంది. డోంట్ థింక్ లైక్ దట్ అమ్ములు. హౌ ఫార్చ్యూన్ యు ఆర్. టచ్ వుడ్. యూ హ్యావ్ స్టడీడ్ వెల్ ఏ జాబ్ లైక్ ఏ మ్యాన్ అండ్ యు ఆర్ ఎర్నింగ్ వెరీ వెల్. యూ డోంట్ హ్యావ్ ఏ బెగ్ ఎనీ వన్ ఫర్ ఎనీథింగ్. యు ఆర్ ఏబుల్ టు లీడ్ dignified unlike us who have to depend on our husbands even for few paisa worth of కరివేపాకు సెట్ అక్కయ్య. సో ఏమంటుందంటే వాళ్ళ అక్కయ్య, నువ్వు అలాంటి నెగిటివ్ థింకింగ్స్లోకి ఏమి వెళ్ళకు అమ్ములు. హౌ ఫార్చ్యూన్ యు ఆర్. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. యూ హ్యావ్ ద స్టడీడ్ వెల్. బాగా చదువుకున్నావు. హ్యావ్ ఏ జాబ్ లైక్ ఏ మ్యాన్ అండ్ ఆర్ ఎర్నింగ్ వెరీ వెల్. సో ఏం చేస్తున్నావు, నువ్వు బాగా చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, బాగా సంపాదిస్తున్నావు. యూ డోంట్ హ్యావ్ టు బెగ్ ఎనీ వన్ ఫర్ ఎనీథింగ్. నువ్వు ఎవరిని ఏమీ అడుక్కోవాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఏబుల్ టు లీడ్ డిగ్నిఫైడ్ లైఫ్ అన్లైక్ అస్ హూ హ్యావ్ ద డిపెండ్ ఆన్ యువర్ హస్బెండ్స్. సో ఏంటంటే నువ్వు మాలాగా భర్తల మీద నువ్వు ఆధారపడి బతకక్కర్లేదు. ఈవెన్ ఏ ఫ్యూ పైసా వర్త్ ఆఫ్ కరివేపాకు సెట్ అక్కయ్య. సో మేము ఏదన్నా కావాలనుకోండి, కనీసం అట్లీస్ట్ కూరలో కరివేపాకు కావాలన్నా సరే మనం ఎవరి ముందు చేయి చెప్పాలి, హస్బెండ్స్ ముందు చేయి చెప్పాలి. బట్ నీకు అలాంటి ఫెసిలిటీ లేదు, నీకు అలాంటి దుస్థితి లేదు. సో కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతురాలు అని వాళ్ళ అక్కయ్య చాలా ఎంకరేజింగ్గా మాట్లాడుతుంది. ద గ్రాస్ టు గ్రీనర్ ఆన్ ద అవుట్సైడ్ ఆన్ ద అదర్ సైడ్ ఐ థాట్ టు మై సెల్ఫ్ వాట్ ఈస్ ద డాటర్ డూయింగ్ నౌ. ఐ ఆస్క్డ్ చేంజింగ్ ద టాపిక్. సో అక్క అలా చెప్తున్నప్పుడు ఏం చేసిందంటే అప్పుడు అక్కకి నా మనసులో ఏమనిపించిందంటే, నువ్వు అలాగే అనుకుంటావు లెక్క, దూరపు కొండలు చూడడానికి పచ్చగానే ఉంటాయి, దూరపు కొండలు చూడడానికి నునుపుగానే ఉంటాయి, బట్ అది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టుగా ఈ అమ్ములు ఫీల్ అవుతూ ఆ టాపిక్ని చేంజ్ చేయడానికి ఏం చేస్తుందంటే, అక్క నీ కూతురు ఏం చదువుతుంది ఇప్పుడు ఏంటి అని చెప్పేసి అడుగుతూ వాళ్ళ అక్కయ్యని టాపిక్ని డైవర్ట్ చేసింది అనమాట. షీ ఈజ్ ఇన్ హెర్ ఫైనల్ ఇయర్ అట్ స్కూల్. ఇఫ్ బై ద గాడ్స్ గ్రేస్ షీ క్లియర్స్ హెర్ ఎగ్జామ్స్. సో ఏంటంటే స్కూల్లో ఫైనల్ ఇయర్ చదువుతుంది. దేవుడి దయ వల్ల ఏమైంది, ఇప్పటి వరకు అన్ని ఎగ్జామ్స్ని కూడా కంప్లీట్ చేసింది. ఐ ఆమ్ డిటర్మైన్ టు సెండ్ హెర్ టు కాలేజ్. సో ఏంటంటే నేను ఏమనుకుంటున్నానంటే ఆ అమ్మాయిని కాలేజీకి పంపాలనుకుంటున్నాను. యువర్ బావగారు డస్ నాట్ రియల్లీ లైక్ ద ఐడియా ఆఫ్ సెండింగ్ టు హెర్ ద నెక్స్ట్ టౌన్ అండ్ ద పుట్టింగ్ హెర్ ఇన్ ఏ హాస్టల్. సో ఏంటంటే బావగారు వేరే పొరుగురు పంపించడానికి అలాగే హాస్టల్లో ఉంచడానికి అంత ఇష్టపడట్లేదు. బట్ ఐ డోంట్ లైక్ ద కీప్ ద గర్ల్ ఎట్ హోమ్ వితౌట్ ద ఎడ్యుకేటింగ్ హెర్. సో ఏంటంటే అమ్మాయిని చదువు సంచలు లేకోకుండా వంటింట్లో కుందేలాగా ఉంచడం నాకు ఇష్టం లేదు. ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ద త్రూ ద ఎనఫ్
In these times, if a woman does not have the degree, she will come to nothing. Without, she will have to live under her the husband thumb like a scorpion under the slipper, she said. సో ఏం చెప్పింది, ఏదైతే ఇప్పుడు నాలాగా నా లైఫ్ ఎలా అయితే ఉందో 4 గోడల మధ్య, అలాగా నా కూతురు లైఫ్ ఉండకూడదు. సో అలా ఉండడం వల్ల నాతో ఏదైతే జరిగిందో, ఎడ్యుకేషన్ నేను కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయలేకపోవడం వల్ల ఏదైతే జరిగిందో ఇక్కడితో నాతో చాలు. సో షీ విల్ కమ్స్ టు నథింగ్ వితౌట్ ఇట్. సో ఏంటంటే ఒక డిగ్రీ అనేది లేకపోతే అతను ఆ అమ్మాయి ఏమీ చేయలేదు. ఒక అమ్మాయి, నా కూతురునే కాదు కానీ ఏ అమ్మాయి కూడా వితౌట్ ఎడ్యుకేషన్ దే కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ బాధని ఎలా వ్యక్తం చేస్తుందంటే, చదువులేని ఆవిడ ఎప్పుడు కూడా భర్త చేతి కిందే ఉండాలి. అలాగే లైక్ ఏ స్కార్పియన్ అండర్ స్లిప్, కాలి కింద తేలిలా తన బతుకు మొత్తం కూడా ఒకళ్ళ కిందే బతకాలి అని చెప్పేసి తన యొక్క ఎక్స్ప్రెషన్ ఫీలింగ్ని, సాడ్నెస్ని కూడా చదువు లేకపోవడం వల్ల ఉన్నటువంటి ఆ బాధని, పెయిన్ని అక్క ఏం చేసిందంటే అమ్ములతో ఎక్స్ప్రెస్ చేసింది. From the very start, Akkaya had been keen on studying, but the Nanagaru did not educate her. But she was not adept on the oral arithmetic. Nanagaru, she said, "Ha, she is a girl. How will the studies get into the head?" And had made her discontinue her lessons, concentrating only on Annaya's education. సో ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా ఏం చేస్తుంది, తనకి వాళ్ళ అక్కయ్యకి అప్పట్లో చదువుకోవాలన్నప్పటికీ కూడా ఏంటంటే అమ్మాయి చదువు అనేది చదివించడం అనే విషయం ఆయన నాన్నగారు పట్టించుకోకుండా కేవలం వాళ్ళ అన్నయ్య చదువు మీద మాత్రమే ఫోకస్ చేశారు. బికాజ్ షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్, షీ గాట్ మ్యారీడ్ ఏ మ్యాన్ ఫ్రమ్ ద విలేజ్, హ్యాడ్ to look after the cattle, keep the stove clean, draw the water from the well. Amma used to be very upset to the Akkaya had through the such drudgery. Realizing that Akkaya was the upset thinking of the past, and in an attempt to divert her mind, I led to the balcony saying, "Come, let's go to and sit outside." సో ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎవరైతే చేయడం వల్ల, తన చదువుకోకపోవడం వల్ల ఏంటి, తన జీవితం అంతా కూడా, వాళ్ళ అక్కయ్య జీవితం అంతా కూడా ఎలా ఉందంట, ఓన్లీ ఆ పశువులు, అలాగే ఆ పొయ్యి తుడుచుకోవడం, అలాగే వాటర్ పట్టుకోవడం, వాటర్ తోడుకోవడం, ఆ నూతిలో నీళ్ళు తీసుకోవడం, ఆ ఎన్నిటిలోనే ఉండిపోయి ఎలా ఉందంటే అది చాలా ఇబ్బందికరమైన వాతావరణంగా వాళ్ళు ఫీల్ అవ్వడం జరిగింది. సో నేనేం చేశానంటే అవన్నీ తలుచుకుని బాధపడుతుందని చెప్పేసి అక్కయ్యని ఏం చేశాను, తీసుకెళ్ళి మా యొక్క బాల్కనీలోకి తీసుకెళ్ళి, "కమ్, లెట్స్ గో అండ్ సిట్ అవుట్ సైడ్." రా వెళ్ళి అలా బయట కూర్చుందాం అని చెప్పేసి అమ్ములు అక్కయ్యని తీసుకుని, వాళ్ళ ఇంటికి వచ్చిన అక్కయ్యని తీసుకుని ఇవన్నీ మాట్లాడేసిన తర్వాత బాల్కనీలో కూర్చోడానికి తీసుకెళ్ళింది. Looking at the plants in the flower pots, Akkaya mentioned that the cucumbers, drumsticks and gongora were from their own backyard. I asked her to send some gongora seeds the next time someone came this way. సో ఏంటంటే అప్పుడు అమ్ములు ఏమందంటే వాళ్ళ అక్కయ్య తోటి, "అక్క, నువ్వు గోంగూర, అలాగే దోసకాయలు, అలాగే ములక్కాడలు ఇవన్నీ కూడా మీ ఇంటి వెనకాల పెరట్లో నువ్వు పండిస్తావు కదా, మొక్కలు పెంచుతావు కదా. సో నాకేంటంటే ఈసారి వచ్చినప్పుడు, ఎవరైనా ఇటువైపు వచ్చినప్పుడు నాకు కొన్ని గోంగూర విత్తనాలు పంపించమని చెప్పాను." బట్ అమ్ములు, "వాట్ ఈస్ దిస్? వై హ్యావ్ యూ ప్లాంటెడ్ ద తురాయ్ అండ్ ద పోమోగ్రానైట్ ట్రీస్ ఇన్ దిస్ ఫ్లవర్ పాట్స్?" సో ఏంటంటే అలా మాట్లాడుకుంటున్నప్పుడు, మొక్కల సందర్భంలో మాట్లాడుకుంటున్నప్పుడు, అప్పుడు అక్కయ్య ఏం చేస్తుందంటే అటువైపు పూలకుండీల వంక చూస్తూ, "అమ్ములు, ఈ మొక్కలేంటి, ఇవి తురాయి మొక్కలు కదా, ఇవి దానిమ్మ మొక్కలు కదా, సో వీటిని పూలకుండీల్లో పెంచుతున్నారేంటి? సీ హౌ ద స్టన్డ్ దే హ్యావ్ బికేమ్. ఇఫ్ లైక్ ఫ్లవర్ ప్లాంట్స్, ఇఫ్ యూ పుట్ దిస్ 3 spots ఇన్స్టెడ్ ఆఫ్ లెట్టింగ్ దెమ్ గ్రో ఫ్రీలీ ఇన్ ద బ్యాక్ యార్డ్, హౌ విల్ దే గ్రో?" సో ఏంటి, వీటన్నిటిని కూడా మనం ఎక్కడ బ్యాక్ యార్డ్లో వెనకాల వైపు ఎక్కడో చోట వేసేస్తే
అవి ఫ్రీగా పెరుగుతాయి కదా, ఎందుకు వీటన్నిటిని కుండీల్లో పెంచుతున్నావు, ఇది ఎలా పెరుగుతాయి అని అక్కయ్య ఆశ్చర్యంగా అడిగింది. షీ ఆస్క్డ్ ద సర్ప్రైజ్డ్ ఫీలింగ్ ద సారీ ఫర్ దిస్ ద ట్రీస్. సో ఏంటంటే అతను వాళ్ళ అక్కయ్య ఎలా ఫీల్ అయిందంటే వాటిని చూసి వాటి గురించి అడిగి సర్ప్రైజ్ అయ్యి తను కొంచెం బాధాకరమైనటువంటి ఫీలింగ్స్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే బయట బాగా విపరీతంగా పెద్ద హైట్ పెరగాల్సిన పెద్ద పెద్ద మొక్కలన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న మొక్కలుగా కంజెస్ట్ చేసి పెంచడానికి అక్కయ్య చాలా ఫీల్ అయిందనమాట. ఐ బ్రష్డ్ ఇన్ టు లాఫర్, అక్కయ్య వాజ్ ద పెర్ప్లెక్స్డ్. సో ఏంటంటే నేను అప్పుడు అమ్ములు నవ్వింది గట్టిగా. అప్పుడు ఆ అక్క కొంచెం ఫీల్ అయినట్టుగా చెప్తుంది అనమాట. ఐ డోంట్ ఇట్ ద ఆన్ పర్పస్, ఇట్స్ ద స్పెషల్ మెథడ్, ఇట్స్ కాల్ ద బాన్సై ఇన్ జపాన్. సో ఏంటి ఇది ఈ దాన్ని వేరే పర్పస్ కోసం ఏమీ పెంచట్లేదు. ఇట్ ఈస్ ఏ స్పెషల్ మెథడ్, ఇట్స్ ఏ కాల్ ఏ బాన్సై ఇన్ జపాన్. దీన్ని ఏంటి, ఇదొక మెథడ్, ఇదొక పద్ధతి. మొక్కల్ని పెద్ద పెద్ద ట్రీస్ని వాటిని మనం కుండీల్లో పెంచడానికి ఉపయోగించేది ఒక పద్ధతి. ఇది ఎక్కడి నుంచి, జపాన్లో ఎక్కువగా చేస్తారు. యూ కెన్ గ్రో ఈవెన్ ద హ్యూజ్ బనియన్ ట్రీ ఇన్ ఏ ఫ్లవర్ పాట్. యూ కెన్ గ్రో ఈవెన్ ద ఇట్స్ రూట్స్ హ్యాండ్లింగ్ డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్. సో ఏంటంటే పెద్ద మర్రి చెట్టునైనా సరే మనం పెంచుకోవచ్చు. వాటిని మనం ఈ కుండీల్లోనే పెంచుకునే సౌకర్యం ఉంది. ఆ కొమ్మల్ని, ఆ వేళ్ళని అన్నిటిని కూడా ఈ కుండీల్లో సరిపడేంత చిన్న వాటిగా మనం చేసుకోవచ్చు. యూ హ్యావ్ నో ఐడియా హౌ ఏ బ్యూటిఫుల్ ఏ pomegranate ట్రీ లుక్స్ లైక్. యూ కీప్ కటింగ్ ఇన్ ద బ్రాంచెస్, చేంజింగ్ ద pot, then trimming into the small sized tree, making it a bear fruit. Do you know how the careful have to tend this small tree? Bonsai is a great art, I said. సో ఏంటంటే నీకు తెలిసాక ఇది నిజంగా ఒక పెద్ద ఆ ట్రీ సంబంధించిన అన్ని తీసుకొచ్చి ఒక పాట్లో పెట్టి దాని బ్రాంచెస్ ఎక్కువగా పెరగకుండా కట్ చేస్తూ ఎప్పటికప్పుడు దానికి కేర్ తీసుకుంటూ అన్నీ చేయడం అనేది ఎంత కష్టమైన పనో తెలుసా. సో ఇదేంటంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అది చాలా గొప్ప కళ అని చెప్పేసి అక్కయ్యకి అమ్ములు చెప్తుందనమాట ఆ బాన్సై లైఫ్ యొక్క ప్రత్యేకత. బట్ ఇట్ సీమ్డ్ యాజ్ ఏ అక్కయ్య డిడ్ నాట్ అప్రిషియేట్ వాట్ ఐ సెడ్. సో ఏంటంటే ఆ చెప్పిన విషయానికి అక్కయ్య ఏమీ అప్రిషియేట్ చేయలేదు తనని. ఐ డోంట్ నో యూ హ్యావ్ ద కన్ఫైన్ ద తురై ట్రీ టు ఏ ఫ్లవర్ పాట్ వెన్ ఇట్ కుడ్ హ్యావ్ ద గ్రోన్ టు ద హైట్ ఆఫ్ ఏ బిల్డింగ్, షీ సైటెడ్. సో ఏంటంటే చూడు, ఆ బయట ఉన్న తురాయి చెట్టు చూడు ఎంత హైట్గా పెరిగిందో అని ఆ డిసప్పాయింట్గా మాట్లాడిన తప్ప అక్కయ్య అమ్ములతోటి అప్రిషియేట్ చేస్తూ మాట్లాడలే. ఫీలింగ్ ద డిస్హార్టెడ్ అట్ ద బీయింగ్ ద అనేబుల్ ద ఇంప్రెస్ అక్కయ్య విత్ మై బాన్సై, ఐ కొలాప్స్డ్ వీక్లీ ఇంటూ ఏ చైర్. ఐ వాజ్ మోస్ట్ డిస్ట్రెస్డ్. సో ఏంటంటే అక్కయ్యకి అంతే ఆ బాన్సై లైఫ్ ప్లాంట్స్ గురించి చాలా ఎగ్జైట్ అవుతూ చాలా అద్భుతంగా చెప్పాను. కానీ ఏముంది, అక్క మాత్రం దీనికి సంబంధించింది ఏమీ నచ్చలేదు, నాకు అంత బాగాలేదు అని చెప్పేసరికి కొంచెం డిసప్పాయింట్ అయింది అమ్ములు. యాజ్ ఇఫ్ ద ఎంటైర్ ఆర్ట్ ఐ హ్యాడ్ ద లర్న్ హ్యాడ్ కమ్ టు నాట్, ఇట్ వాజ్ లైక్ ఏ థ్రోయింగ్ పెర్ఫ్యూమ్ ఇంటూ యాష్. సో ఏంటంటే అక్కని ఏదో కొంచెం నేను ఎగ్జైట్ చేద్దామని తనకి హ్యాపీనెస్ ఇద్దామని చేశాను. బట్ ఇదంతా కూడా ఏమైంది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. సడన్లీ ఏ డస్ట్ స్ట్రోమ్ బిగన్ టు రేస్. సో ఏంటంటే ఒక్కసారిగా అక్కడ ఏమైంది, ఒక ఇసుక తుఫాన్ అనేది మొదలైంది. ద శాండ్ హిట్ అవర్ ఫేసెస్ హార్ష్లీ. సో ఒక్కసారిగా మేము బాల్కనీలో ఉన్నామేమో, ఒక్కసారిగా ఆ ఇసుక అంతా కూడా మా మొహాల మీదకి హార్ష్గా రావడం జరిగింది. I catch hold the అక్కయ్య and shoulder and the dragged into the room. The closed the doors or windows in a hurry. సో గబగబా ఏంటి అక్కడ నేను గబగబా లోపల తీసుకొచ్చి బాల్కనీ నుంచి రూమ్లో తీసుకొచ్చి ఆ రూమ్లో అక్కడ నుంచి తర్వాత గబగబా తలుపులన్నీ వేసేయడం జరిగింది. అక్కయ్య వాజ్ స్టన్డ్. ఒకసారిగా ఆ యొక్క అంటే వాళ్ళు ఉన్న గ్రామీణ ప్రాంతం నుండి సిటీకి వచ్చారు కాబట్టి ఆ సిటీ కూడా ఢిల్లీకి దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఢిల్లీ దగ్గరలో ఉన్నటువంటి
ఆ రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక తుఫాను వచ్చింది కాబట్టి ఒకసారి స్టన్ అయిందనమాట. ఏంటి ఇసుక తుఫాను ఏంటి అన్నట్టుగా. వాట్ ఈస్ దట్ ఆల్ దిస్ ఎవ్రీథింగ్ వాజ్ ద నార్మల్ టిల్ నౌ వేర్ దట్ ఈస్ ద డస్ట్ ద విండ్ కమ్ ఫ్రమ్ ద సడన్లీ యూ హ్యావ్ ద తార్ రోడ్స్ టు షీ సెట్. సో ఏంటి అప్పుడు ఏం చెప్పిందనమాట, ఏంటిది ఇదంతా ఏంటి, అంతా నార్మల్గానే ఉందా ఏంటి, ఒకసారిగా గాలి వచ్చిందంటే ఇక్కడ అన్ని తార్ రోడ్లు ఉన్నాయి కదా, సడన్గా ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టుగా అక్క అడిగింది. దిస్ ఈజ్ హౌ టు ద బిగ్ సిటీ మై డియర్ బిఫోర్ ద ఐ నో ద వాట్స్ ఆర్ హ్యాపెనింగ్ ద స్ట్రోమ్ బ్రింగ్స్ ద ఆల్ ద శాండ్స్ ఫ్రమ్ ద రాజస్థాన్ డిజర్ట్స్ అండ్ హిట్స్ ద అవర్ ఫేస్. సో ఏంటంటే ఇది సిటీయే కాదంటలేదు, కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజస్థాన్ ఎడారి దగ్గరగా ఉంది. ఈ రాజస్థాన్ ఎడారి ఎప్పుడైనా ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు ఇలా ఇసుక మనకి వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పింది. ఐ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ మై సెంటెన్సెస్ వెన్ ఐ కుడ్ హియర్ ద రెయిన్ బిగినింగ్ టు ఫాల్. సో నేను ఇలా చెప్తూ ఉన్నాను, ఆ యొక్క ఇసుక తుఫాన్ ఇలా వస్తుందని చెప్తూ కంప్లీట్ అవ్వకపోగానే రెయిన్ అనేది కంటిన్యూస్గా స్టార్ట్ అవుతూ వచ్చింది. ఐ ఓపెన్ ద డోర్ అండ్ పుల్డ్ ద బాన్సాయ్ ట్రీ పాట్స్ ద ఫ్లవర్ పాట్స్ ఇన్సైడ్ అండర్ ద కాన్పేప్. సో ఏంటంటే ఆ యొక్క వర్షం స్టార్ట్ అవుతుంటేనే ఆ బయట ఉన్నటువంటి బాల్కనీలో ఉన్నటువంటి బాన్సాయ్ ప్లాంట్స్ అన్నిటిని గబగబా తీసుకొచ్చి లోపల కాన్పే కింద పెట్టేస్తున్నాం, అవసరంలో పెట్టేస్తున్నాం అనమాట. సో అక్కయ్య ఓపెన్ ద సైడ్ విండో అండ్ లుక్డ్ ఎట్ ద స్ట్రీట్స్ టు అబ్జర్వ్ ద వెదర్ ఇన్ ద ఇండియన్ క్యాపిటల్. సో ఏంటంటే వాళ్ళు ఉన్న ఏరియా ఢిల్లీ ఏరియాలో ఉంది కాబట్టి, ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ప్రజెంట్. సో ఆ అక్క ఏం చేస్తుందంటే సైడ్ విండోస్ ఓపెన్ చేసి అక్కడ బయట ఏం జరుగుతుంది, వర్షంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఆ ఇండియన్ క్యాపిటల్ సిటీ బయట ఏం జరుగుతుంది అన్నట్టుగా పరిశీలిస్తుంది అనమాట. ఎవరు, అక్కయ్య. లుక్ అమ్ములు, లుక్ దేర్ షీ సెడ్, ఏ న్యూ ఎంథూజియాజం సీమ్డ్ టు హ్యావ్ ద క్రెప్ట్ ఇన్ టు హెర్ వాయిస్. సో ఏంటంటే ఒకసారిగా ఆ బయట వాతావరణం చూస్తూ ఒకసారిగా అమ్ముల్ని, చూడమ్ములు ఒకసారి బయట వైపు చూడని పిలుస్తుంది అనమాట. లుక్ దేర్ ద సెడ్ ద న్యూ ఎంథూజియాజం సీమ్ టు క్రెప్ట్ ఇన్ ద వాయిస్. ఆ వాయిస్ తను చెప్పే, ఆ అక్కయ్య చెప్పే వాయిస్లో ఏదో ఒక తెలియని ఒక ఎంథూజియాజం, ఏదో చెప్పాలనుకుంటున్న ఫీలింగ్ని చెప్పడానికి పిలిచినట్టుగా ఈ యొక్క అమ్ములకి అనిపించింది అనమాట. ఐ లుక్డ్ ఈగర్లీ త్రూ ద విండో టువర్డ్స్ ఇన్ ద స్ట్రీట్స్. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ షీ మీన్. ఐ లుక్డ్ ఎట్ ద హెర్ ద అండ్ సెడ్ వాట్ ఈజ్ ఇట్. సో ఏంటంటే ఆ కిటికీలో నుంచి చూస్తూ బయట వైపు చూస్తూ ఏదో చెప్పాలి, ఏదో చేయాలని తన మనసులోని భావాన్ని వ్యక్తం చేయాలని చెప్పేసి అక్కయ్య అనుకుంటుందని నాకు అనిపించింది. బట్ అది ఏం చెప్తుంది అనేది వెయిట్ చేస్తుంది అనమాట. లుక్ ఎట్ ద ట్రీ, లుక్ ఎట్ హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ అండర్ వితౌట్ ద గెట్టింగ్ వెట్. సో అలా అక్కయ్య అమ్ములతో చెప్తుంది అనమాట, చూడు అక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు చూడు, ఆ చెట్టు ఎంతమందికి తడవకుండా, ఈ వర్షంలో జోరుగా పడుతుంది, ఈ వర్షంలో ఎంతమందికి తడవకుండా షెల్టర్ ఇచ్చింది. షీ సెడ్ యాజ్ ఇఫ్ వాజ్ ద సంథింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ. ఐ సెడ్ నథింగ్ అన్యూజువల్ ఇన్ ఇట్, రియలైజింగ్ దట్ ద హ్యాడ్ ద అండర్స్టూడ్ ద వాట్ షీ వాజ్ గెటింగ్ ఎట్. షీ సెడ్ అగైన్, లుక్ హౌ ద తాల్ తురాయ్ హ్యాస్ గ్రోన్ అవుట్ ఇన్ ద ఓపెన్. సో ఏమంటుందంటే ఆవిడ తను ఏం చెప్తుంది ఏంటనేది నాకు అర్థం కాని పరిస్థితుల్లో మళ్ళీ తను ఏం చెప్పిందంటే, చూడు అక్కడ ఉన్నటువంటి పొడవైన తురాయి చెట్టు ఎంత ఎత్తు ఎదిగిందో, అవుట్ ఇన్ ద ఓపెన్ షీ హౌ ఫ్రీలీ హ్యాస్ గ్రోన్. సో బయట ఉండడం వల్ల, ఓపెన్ ప్లేస్లో ఉండడం వల్ల ఆ తురాయి అనేది బాగా ఎత్తుకెదిగింది. అట్ ది సేమ్ టైం తనకి తాను స్టేబుల్గా ఉండగలుగుతుంది. అలాగే ఈ టైంలో ఎంతోమందికి తడవకుండా షెల్టర్ ఇవ్వగలిగింది. హౌఎవర్ ద పవర్ఫుల్ ద శాండ్ స్ట్రోమ్ అండ్ హ్యాస్ నాట్ ద బౌడ్ ఏ లిటిల్ బిట్. సో ఒక్క పెద్ద ఇసుక తుఫాన్ వచ్చినప్పటికీ కూడా ఏం చేయలేదు, దాన్ని ఆ యొక్క తురాయి చెట్టుని కనీసం బెండ్ కూడా చేయలేకపోయింది, కనీసం కదపలేకపోయింది. మోర్ ఓవర్ ఇట్ హ్యాస్ ద ప్రొవైడెడ్ ద షెల్టర్ సో మెనీ పీపుల్ అండ్ ఇట్ ఇస్ ద ప్రొటెక్టింగ్ దెమ్. ఇమాజిన్ హౌ మెనీ వుడ్ ఫైండ్ ద రెస్పైట్ ఆఫ్ ఫ్రమ్ ద హాట్ సమ్మర్ అండర్ ఇట్స్ షేడ్. సో అంటే కేవలం అది షెల్టర్ ఇప్పుడే కాకుండా ఒకసారి జస్ట్ తన నీడ ద్వారా ఎండ నుండి, వాన నుండి ఎంతోమందికి రక్షణ ఇస్తుంది. సో ఒకసారి ఊహించు, అది ఎక్కడ ఉండడం వల్ల అది అలా సాధ్యమైంది, కేవలం బయట ఉండడం వల్లే సాధ్యమైంది.
వాట్ సో సర్ప్రైజింగ్ అబౌట్ దట్ ఐ ఆస్క్డ్. ఎందుకు అంత సర్ప్రైజ్ అవుతుంది అన్నట్టుగా అమ్ములు మళ్ళీ అక్కని అడిగిందనమాట. నాట్ దట్ ఈస్ ద సర్ప్రైజింగ్ అమ్ములు, లుక్ ఎట్ ద బాన్సై యూ హ్యావ్ ద టెంటెడ్ టు సాల్వ్ సో లవింగ్లీ, ఇట్ ఈస్ ద లుక్ లైక్ ఎ ప్రాపర్ స్వీట్ లైక్ ఎ హౌస్ వైఫ్. సో నువ్వు ఏదైతే నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ అది ఎక్కడో అపురూపంగా చూసుకుంటున్నావో బాన్సై లైఫ్ అనేది, అది వితౌట్ ఎడ్యుకేషన్, ఒక ఏ ఎడ్యుకేషన్ లేకోకుండా ఏ జాబ్ లేకోకుండా ఉంటున్న ఇంట్లో ఉంటున్నటువంటి హౌస్ వైఫ్ లాంటిది. సో అది ఎప్పుడు కూడా ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఇట్ కాంట్ ద ఈవెన్ ద విత్ స్టాండ్ స్మాల్ డస్ట్ స్ట్రోమ్స్ క్వాల్. సో ఏంటంటే అది చిన్న ఈదురుగాలను కూడా అది తట్టుకోలేదు. దాన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలి, ఆ బాన్సై ప్లాంట్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉండాలి. వెన్ ఇట్స్ ద డిపెండ్ ఆన్ సమ్ వన్. సో ఏంటంటే అది ఎప్పుడు కూడా ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతూనే ఉండాలి. హౌ కెన్ ఇట్ ప్రొవైడ్ షెల్టర్ టు ఎనీ వన్. సో అది అలా అదే ఆ మొక్కే ఒక వేరే వాళ్ళ మీద ఆధారపడినప్పుడు వేరే వాళ్ళకి నేను ఎలా ఇవ్వగలదు. ఈజ్ నాట్ ద బికాస్ డిఫరెన్స్ ఇన్ ద వే వన్ బ్రింగ్స్ అప్ బాయ్ అండ్ గర్ల్. సో ఏంటంటే దట్ ఏ ఉమెన్ లైఫ్ ఈజ్ లైక్ ఏ బాన్సై. సో ఏంటంటే ఈ యొక్క చిన్న డిఫరెన్స్ని ఇప్పుడు ఏంటంటే ఒక మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య తేడా ఎలా అయితే ఉందో, అలాగే ఒక చదువుకున్న స్త్రీకి కూడా అంతే తేడా ఉంది. మై హార్ట్ వాజ్ ద టచ్డ్ బై ద అక్కయ్య వర్డ్స్, జస్ట్ వన్ ఫ్రీ బర్డ్స్ ఫ్రమ్ ద కేజ్ టు లెట్ ఇట్ ఫ్లై. ఐ ఫెల్ట్ ద అర్జ్ టు ఫ్రీ బాన్సై ట్రీస్ ఫ్రమ్ దేర్ ఫ్లవర్ పాట్స్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ యొక్క వర్డ్స్ అన్నీ కూడా ఆవిడ చెప్పినటువంటి అక్కయ్య చెప్పినటువంటి ఆ వర్డ్స్ అన్నీ కూడా అమ్ముల హృదయానికి హత్తుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ చదువుకోకపోయిన వ్యక్తి, ఆ చదువుకున్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వవసరం లేదు. మంచి జాబ్స్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. తనతో పాటు తన ఫ్యామిలీని, అలాగే ఎవరికైనా హెల్ప్ కావాలన్నా సరే తను ఇండివిజువల్గా చేయొచ్చు. బట్ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్గా ఉంటారో, హౌస్ వైఫ్ కింద ఉంటారో వాళ్ళు మాత్రము ఒక బాన్సై ప్లాంట్స్ లాగా తమ ఆశల్ని, ఆలోచనల్ని, ఆ అవకాశాలని వాటన్నిటిని కూడా చంపేసుకుంటూ వాళ్ళు కంజెస్ట్ అయిపోతూ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ బతకాలి తప్ప ఒక అవుట్ సైడ్ పెరిగినటువంటి తురాయి లాగా ఫ్రీగా బతకలేరు. అలాగే బాన్సై ప్లాంట్ అయితే నిరంతరం ఎవరో ఒకరి సపోర్టు తీసుకుంటూనే ఉండాలి అని చెప్పి అబ్బూరి ఛాయాదేవి గారు ఈ యొక్క అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ని బాన్సై ప్లాంట్తోనూ, ఎడ్యుకేటెడ్ ఉమెన్ని ఓపెన్ ప్లేస్లో పెరిగే ట్రీస్ లాగాను కంపేర్ చేస్తూ ఆ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్స్ని, వాళ్ళ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎలా ఫీల్ అవుతుంది, అలాగే అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎలా ఫీల్ అవుతుందనే ఇంటర్నల్ ఫీలింగ్స్ అన్నిటిని కూడా చాలా చక్కగా ఈ లెసన్లో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.